హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఘాటి' ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ డైరెక్టర్ కృషి జాగర్లముడి 'హరిహర వీరమల్లు' సినిమా సగంలో వదిలిపెట్టేసి ఈ మూవీ స్టార్ట్ చేశాడు. సరే ఈ మూవీ అయినా కంప్లీట్‌గా మంచిగా తీశాడా అంటే అది కూడా సరిగ్గా లేదు. ఈ మూవీ స్టార్టింగ్‌లో కొన్ని స్మగ్లింగ్ సీన్స్ ఉంటాయి. ఆ స్మగ్లింగ్ సీన్స్ చూడంగానే నాకు 'పుష్ప' మూవీ గుర్తొచ్చింది. ఆ స్మగ్లింగ్ సీన్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళే కొద్దికి ఇంకా మంచిగా చూపిస్తాడని అనుకున్నాను. సో తర్వాత స్టోరీ ఎటేటో వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా మూవీ స్టార్టింగ్‌లోనే ఈ గంజాయి స్మగ్లింగ్ ఎలా చేస్తూ ఉంటారు, అసలు ఘాటీలు ఎవరు, ఆ ఘాటీలు ఎందుకు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తారు. అవి అయితే చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ అక్కడక్కడ వచ్చే కొన్ని స్మగ్లింగ్ సీన్స్ అండ్ పోలీస్ చేస్ సీన్స్ అయితే బాగానే ఉంటాయి. లైక్ 'పుష్ప' లాగా అనిపిస్తది. ఆ తర్వాత ఒక ఇంటర్వల్ సీన్ ఉంటది. ఇంటర్వల్ సీన్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హాఫ్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్‌గా ఈ స్మగ్లింగ్ నుంచి ఒక రివెంజ్ స్టోరీగా కన్వర్ట్ అయిపోద్ది సెకండ్ హాఫ్‌కి. సెకండ్ హాఫ్‌లో ఏమన్నా మంచి సీన్స్ ఉంటాయా అంటే అంతగా అయితే సీన్స్ అయితే ఉండవు. ఆ రివెంజ్ స్టోరీ నుంచి లాస్ట్‌కి మెసేజ్ ఓరియెంటెడ్ లాగా మూవీ ఎండ్ చేసేస్తారు. క్లైమాక్స్ చూడంగానే ఇదేనా క్లైమాక్స్ అనిపించేలాగా అనిపించిందనమాట. అనుష్క ఘాటీల కోసం పోరాడుతూ ఉంటది. లాస్ట్‌కి అసలు వాళ్ళ గురించి కూడా ఏం చూపించారు. అట్లాగే లాస్ట్ ఒక ఫైట్ సీక్వెన్స్‌తోనే మూవీ ఎండ్ చేసేస్తారు. నాకు కూడా హమ్మయ్య! మూవీ అయిపోయింది అనిపించింది. మూవీలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని మాట్లాడుకుందాము. ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్మగ్లింగ్ సీన్స్ అండ్ అక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. స్టోరీ కూడా ఓకే పర్లేదు. ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వల్ సీన్ బాగానే ఉంటదనమాట. ఈ మూవీలో మైనస్ ఏందంటే మెయిన్‌గా సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా వీక్‌గా ఉంటది స్టోరీ. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. సీన్స్ రిపీటెడ్‌గానే అనిపిస్తాయి. సో మనం చూసే సీన్స్ కూడా కొన్ని ఈజీగా గెస్ చేయొచ్చు. ఏం జరుగుతుందనే స్టోరీ కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు గాని అంటూ ఏమి ఉండవు. సింపుల్‌గా రివెంజ్ స్టోరీల నుంచి ఒక మెసేజ్ ఓరియెంట్‌లోకి వెళ్ళిపోతుంది మూవీ. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా అంటే చాలా వీక్‌గా ఉంటది. మూవీ కూడా సీన్స్ కూడా కొన్ని కొన్ని బోరింగ్‌గా అనిపిస్తాయి అనమాట. సాంగ్స్ కూడా ఓకే పర్లేదు అనిపిస్తాయి అంతే. సెకండ్ హాఫ్‌లో ఘాటీల గురించి వాళ్ళ కష్టాల గురించి చూపిస్తూ ఉంటారు. అవి మనకైతే ఎక్కడ మనకి కనెక్ట్ అవ్వవనమాట. వాళ్ళ ఎమోషన్స్ ఎంత పండించినా కూడా మనకి అంత ఫీల్ అనిపించదనమాట చూడడానికి కూడా. బోరింగ్‌గా అనిపిస్తది తప్ప గానీ, అరే వాళ్ళంత కష్టపడుతున్నారా అనే ఫీల్ మనకు అనిపించదు ఎక్కడ మూవీలో. టెక్నికల్ అయితే ఓకే పర్లేదు బాగుంటది. అండ్ ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. చుట్టూ కొండలు, పొగమంచుతో. సో ఆ పిక్చరైజేషన్స్ చూడడానికి బాగుంటాయి. అండ్ స్మగ్లింగ్ చేయటము, ఆ ఘాటీలు కొండల్లో ఎక్కి దిగటము. సో అలాంటి సీన్స్ వరకైతే చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. ఈ మూవీ ఆర్టిస్టుల విషయానికొస్తే ఈ మూవీలో అనుష్క క్యారెక్టర్ పర్లేదు బాగుంటది. తను క్యారెక్టర్‌కి బాగా సెట్ అయింది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. తను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చాలానే చేస్తది. సో ఈ మూవీ కూడా కంప్లీట్‌గా తను లేడీ ఓరియెంటెడ్ మూవీయే. సో తను ఫుల్ లెంగ్త్‌గా ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి. ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తను చేసింది గానీ, ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ అయినా కూడా సేమ్ పర్ఫార్మెన్స్ లాగే అనిపిస్తది తప్ప గానీ, కొత్తగా అంటే ఏముండదు. ఈ మూవీలో విక్రమ్ ప్రభు క్యారెక్టర్ ఉంటది. తను కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటది. జగత్ బాబు క్యారెక్టర్ బాగుంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ తన క్యారెక్టర్ అంతగా ఏముండదు. అక్కక్కడ ఒక 4, 5 సీన్‌లో కనిపిస్తారు అంతే. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే పర్లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఓకే లాగా అనిపిస్తది. మూవీ ఓవరాల్‌గా పర్లేదు బాగానే ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. మీరు యాక్షన్ డ్రామా అనుకోని చూస్తే ఇది యాక్షన్ తక్కువ, డ్రామా ఎక్కువ ఉంటది ఈ మూవీలో. అక్కడక్కడ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది మీకు. ఈ మూవీ చూడాలనుకుంటే వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో పెట్టుకొని చూడండి. చాలా గ్యాప్ తర్వాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ చూసింది. తన కోసం ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.